హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2025 జనవరి 3వ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. జాతీయ సారస్ మేళా 2025కి హోస్ట్గా ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ కేరళ. జాతీయ సారస్ మేళా 2025 జనవరి 20 నుండి 31 వరకు చెంగనూరు మున్సిపల్ స్టేడియంలో కేరళలోని చెంగనూరులో జరుగుతుంది. కుటుంబ శ్రీ మిషన్ ద్వారా నిర్వహించబడిన ఇది గ్రామీణ ఉత్పత్తులను ఏకీకృత వేదికపై ప్రచారం చేస్తుంది. మేళాలో 28 రాష్ట్రాల నుండి 300 స్టాల్స్ ఉన్నాయి. వీటిలో కేరళ నుండి 200 ఉన్నాయి. చేతితో తయారు చేసిన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు మరియు గృహాలంకరణను ప్రదర్శిస్తాయి. ఇవి స్వయం సహాయక బృందాలు, పొరుగు సమూహాలు మరియు కళాకారులకు పట్టణ మార్కెట్లను చేరుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ సూరత్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ స్టెల్త్ డిస్ట్రాయర్. 15 జనవరి 2025న భారత నౌకాదళం 3 ప్రధాన యుద్ధ విమానాలను కమిషన్ చేస్తుంది. ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్ మరియు ఐఎన్ఎస్ వాక్షేర్. ఐఎన్ఎస్ సూరత్ ప్రాజెక్ట్ 15B విశాఖపట్నం క్లాస్ స్టెల్త్ డిస్ట్రాయర్ యొక్క 4వ మరియు చివరి నౌక. దీనిని ఇండియన్ నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది మరియు మాస్గవ్ డాక్ లిమిటెడ్ నిర్మించింది. ఇది 72% స్వదేశీ కంటెంట్ను కలిగి ఉంది మరియు భారతదేశం యొక్క మొట్టమొదటి AI ప్రారంభించబడిన యుద్ధ నౌక. ఓడ 7400 టన్నుల స్థానభ్రంశం కలిగి ఉంది. 163 మీటర్ల పొడవు మరియు 60 km/h వేగాన్ని అందుకోగలదు. ఇది 15,000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది మరియు బ్రహ్మో క్షిపణులు, బారక్ 8 క్షిపణులు మరియు అధునాతన జలాంతర్గామి నిరోధక ఆయుధాలను కలిగి ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. పోషకాల ఆధారిత సబ్సిడీ పథకంతో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అనుబంధించబడింది? కరెక్ట్ ఆన్సర్ రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ పథకం కింద అమోనియా ఫాస్ఫేట్ కోసం కేంద్ర మంత్రివర్గం ఒక పర్యాయ ప్రత్యేక ప్యాకేజీని పొడిగించింది. DAP, యూరియా తర్వాత భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే 2వ ఎరువులు మరియు నత్రజని మరియు భాస్వరం సమృద్ధిగా ఉంటుంది. DAPలోని భాస్వరం మూలాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది మరియు మొక్కల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఇది మట్టిలో త్వరగా కరిగి మొక్కలకు అవసరమైన పోషకాలను విడుదల చేస్తుంది. NBS పథకం రైతులకు సరసమైన ఎరువులు ఉండేలా పోషకాల ఆధారంగా సబ్సిడీలను అందిస్తుంది. ఈ పథకం సమతుల్య ఫలదీకరణ, నేల ఆరోగ్యము మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ NBS పథకాన్ని పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సింధూర్ని వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ కేరళ. సింధూర్ని వన్యప్రాణుల అభయారణ్యంలో 4 రోజుల జంతు సర్వే దాని జీవ వైవిధ్య రికార్డులను సుసంపన్నం చేసింది. సింధూర్ని వన్యప్రాణుల అభయారణ్యం కేరళలోని కొల్లంలో దక్షిణ పశ్చిమ కనుమల్లో ఉంది. ఇది 172 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మరియు అగస్తమ్యాల బయోస్పియర్ రిజర్వ్లో భాగము. ఈ భూభాగము ఎక్కువగా లోయలతో, కొండలతో కూడి ఉంటుంది. గొప్ప జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. అభయారణ్యం యొక్క నదులు సింధూర్ని, కుజ్దూరుత్తి మరియు కొలతో పూజ కలిసి కల్లాడ నదిని ఏర్పరుస్తుంది. పశ్చిమ కనుమలలోని ప్రత్యేకమైన వృక్షజాలం మరియు జంతుజాలను పరిరక్షించడంలో ఈ అభయారణ్యం కీలక పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. హ్యూమన్ మెటాప్యూమరైజ్ వైరస్ ఏ దేశంలో వ్యాప్తి చెందుతుంది? కరెక్ట్ ఆన్సర్ చైనా. చైనా ప్రస్తుతం హ్యూమన్ మెటాప్యూమరైజ్ వైరస్ కేసులో గణనీయమైన పెరుగుదలను ఎదుర్కొంటుంది. ఇది COVID-19 మహమ్మారిని గుర్తు చేసి సంభావ్య ఆరోగ్య సంక్షేమం గురించి ఆందోళనకు దారితీసింది. HMPV, ఇన్ఫ్లుయెంజా A, మైక్రోప్లాస్మా న్యూమోనియా మరియు
కోవిడ్-19 వంటి బహుళ వైరస్ల సూచనలతో ఆసుపత్రులు రద్దీగా మారుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. అత్యంత పరిస్థితి గురించి కొన్ని వాదనలు ఉన్నప్పటికీ చైనా అధికారుల నుండి అధికార ధృవీకరణ లేదు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేసింది? కరెక్ట్ ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతీయ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యము మరియు స్థితిస్థాపకతపై దృష్టి సారిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికను విడుదల చేసింది. ఆర్బీఐ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ బ్యాంకింగ్ రంగం యొక్క ఆస్తుల నాణ్యత మరియు స్థితిస్థాపకతలో మెరుగుదలను హైలైట్ చేస్తుంది. షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు సెప్టెంబర్ 2024 నాటికి 12 సంవత్సరాల కనిష్ట స్థూల నాన్ పెర్ఫార్మింగ్ అసిస్టెంట్ నిష్పత్తిని 2.6% సాధించాయి. ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో 77%కి పెరిగింది. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రొవిజనింగ్ కారణంగా నియంత్రిత ఎన్పిఏ వృద్ధిని సూచిస్తూ సిప్లేజ్ నిష్పత్తి 0.7%కి కొద్దిగా పెరిగింది. భారతదేశంలో గృహ రుణం జూన్ 2024కి జీడిపిలో 42.9%కి చేరుకుంది, క్రమంగా పెరుగుతుంది. గ్రామీణ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు మరియు సేవల ఎగుమతుల మద్దతుతో 2024-25కి భారతదేశ వాస్తవ జీడిపి వృద్ధి 6.6గా అంచనా వేయబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. పొగాకు పరిశ్రమలో భారత ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ రెండవది. పొగాకు పరిశ్రమ యొక్క స్థిరత్వము మరియు వృద్ధిని నిర్ధారించడానికి పొగాకు బోర్డు అనేక వ్యూహాత్మక కార్యకలాపాలను ప్రారంభించింది. పొగాకు బోర్డ్ ఆఫ్ ఇండియా జనవరి 1, 1976న పొగాకు బోర్డు చట్టం 1975 ప్రకారం స్థాపించబడింది. దీనికి ఒక చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు మరియు పొగాకు పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తుంది. పొగాకు ఎగుమతులు ప్రోత్సహించడం, ఎఫ్సివి పొగాకు ఉత్పత్తి మరియు పంపిణీని నియంత్రించడం మరియు దేశీయ మరియు అంతర్జాతీయ పొగాకు వ్యాపారానికి మద్దతు ఇవ్వడం దీని ప్రధాన విధులు. ప్రపంచవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తిలో చైనా తర్వాత భారతదేశం 2వ స్థానంలో ఉంది. తయారు చేయని పొగాకు ఎగుమతితో బ్రెజిల్ తర్వాత భారతదేశం 2వ అతిపెద్దది. నెక్స్ట్ వన్ చూద్దాం. విద్యార్థులలో పఠన సంస్కృతిని ప్రోత్సహించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము 15 రోజుల ప్రచారాన్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర. విద్యార్థుల్లో పఠనాన్ని ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర జనవరి 1 నుండి 15 రోజుల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ ప్రకటించారు. విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాలకు మించిన పుస్తకాలను చదివేలా ప్రోత్సహిస్తున్నారు. కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు సమూహ పఠనం, కథలు చెప్పడం, పుస్తక చర్చలు, వర్క్షాపులు మరియు పోటీలు వంటి ఈవెంట్లు నిర్వహిస్తాయి. ప్రభుత్వ తీర్మానం ప్రచారం వివరాలను తెలియజేస్తుంది మరియు జనవరిలో దాని వార్షిక ఆచారాన్ని తప్పనిసరి చేస్తుంది. వివిధ స్థాయిల్లోని కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేసేలా చూస్తాయి. కార్యకలాపాలలో తుది విజేతలు ప్రత్యేక కార్యక్రమంలో సత్కరించబడతారు. నెక్స్ట్ వన్ చూద్దాం. అటవీ పర్యావరణ వ్యవస్థను గ్రీన్ జీడిపితో అనుసంధానం చేసిన మొదటి రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ భారతదేశంలో తన అటవీ పర్యావరణ వ్యవస్థను గ్రీన్ జీడిపితో అనుసంధానించిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. ఛత్తీస్గఢ్ అటవీ పర్యావరణ వ్యవస్థ సేవలను హరిత జీడిపికి అనుసంధానించే ప్రణాళికను ప్రవేశపెట్టింది. స్వచ్ఛమైన గాలి, నీటి సంరక్షణ మరియు జీవ వైవిధ్యం వంటి పర్యావరణ సహకారాన్ని హైలైట్ చేస్తుంది. భవిష్యత్తు తరాల కోసం పర్యావరణ పరిరక్షణతో ఆర్థిక అభివృద్ధిని సమతుల్యం చేయడం ఈ చొరవ లక్ష్యము. వాతావరణ నియంత్రణ, నేల సుసంపన్నత, నీటి శుద్ధీకరణ మరియు కార్బన్ శోషణతో సహా అటవీ సేవలను ఆర్థిక ప్రణాళికలో విలీనం చేయబడతాయి. 44% అటవీ విస్తీర్ణంతో ఛత్తీస్గఢ్ అడవులు జీవనోపాధికి మద్దతుని ఇస్తాయి, అటవీ ఉత్పత్తులను అందిస్తాయి మరియు వాతావరణ మార్పులను తగ్గిస్తాయి. ఈ ప్రణాళిక పర్యావరణ మరియు ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక వృద్ధి చెందిన భారతదేశం 2047 విజన్కు అనుగుణంగా ఉంటుంది. అటవీ ముగింపులో CO2 శోషణ, నీటి వసతి, జీవ వైవిధ్యము మరియు పర్యావరణ పర్యాటక సహకారాలు ఉంటాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ వేదికగా ఏ నగరం ఉంది? కరెక్ట్ ఆన్సర్ భోపాల్.
ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ భోపాల్లోని 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ను 2025 జనవరి 3 నుండి 6 వరకు ప్రారంభించారు. భారతదేశం మరియు బహ్రెయిన్, యుఏఈ, కువైట్, ఒమాన్ వంటి గల్ఫ్ దేశాల నుండి 700 మందికి పైగా బాల శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు మరియు మార్గదర్శకులు మరియు సౌదీ అరేబియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ యొక్క థీమ్ ఆరోగ్యము మరియు శ్రేయస్సు కోసం పర్యావరణ వ్యవస్థలను అర్థం చేసుకోవడం. ఈ కార్యక్రమము పిల్లలను శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి మరియు ఆవిష్కరణల ద్వారా సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది. కార్యకలాపాలలో చంద్రయాన్ మిషన్ ఎగ్జిబిషన్, వాటర్ రాకెటరీ, రోబోటిక్స్, హైడ్రోఫోనిక్స్, ఎన్విరాన్మెంటల్ స్నాక్స్ అండ్ లాడర్స్, చిరుత సంరక్షణ ప్రదర్శన మరియు శాస్త్రీయ జానపద పాటలు ఉన్నాయి.